ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? దేవుని మాటలు చాలా అద్భుతంగా మనల్ని నడిపిస్తూ ఉన్నాయి కదండి. ఇలాగనే ప్రతిరోజు లేవగానే నా మాటలు పట్టుకుంటే మన జీవితాలు అద్భుతంగా నడిపించబడతాయి. తన ఉచితమైన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, మరి ఆయుష్ని మన జీవితంలో ఇస్తూ, రక్షణ జీవితాన్ని ఇస్తూ అద్భుతంగా ప్రతి విషయంలో ప్రభు నడిపిస్తున్నారు. మరి అన్ని విషయాల్లో దేవుని మాట విన్నప్పుడే మనం బ్రతకండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా ప్రభు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అందరం కలిసి ధ్యానిద్దామా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాట కదండి. భయపడుతూ నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. పేరు పెట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించే దేవుడై ఉన్నారు. ఆమె మనుషులు నడి సముద్రంలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ మనల్ని మరి మన చేయి వదిలిపెట్టేవారుగా ఉంటారు కదండి. అంటే మన జీవిత ప్రయాణంలో ఎన్నో ఎదుర్కొంటున్నాం, ఎన్నో చూస్తూ ఉన్నాం. మనుషులు చేసినట్లుగా ప్రభు చేయరండి. పిలిచారా, ఆయన మన చేయి పట్టుకొని చివరి వరకు నీవు నిలబడితే గమ్యము చేర్చే దేవుడై ఉన్నారు. నీవు నిలబడేది నీ చేతుల పైన, నీ పైన పడి ఉంది. ఎందుకో నువ్వు నిలబడితే ఇదిగో ఆయన సొత్తుగా నేను చేసుకొని అద్భుతంగా నేను నడిపించి మోషేని వాడుకున్నట్లుగా, మరి మోషే నిలబడితే ప్రభు అద్భుతంగా వాడుకున్నారు ఇజ్రాయేలు ప్రజల కొరకు. అలా నేను వాడుకొని అద్భుతంగా మరి గొప్ప సైన్యము చేసే దేవుడై ఉన్నారు. అందుకనే ధైర్యంగా ఉండండి. మధ్యలోనే ఈ విశ్వాస యాత్రలో నువ్వు ఎదురుగా ఉన్న పరిస్థితులను బట్టి ఆగిపోక సాగిపోయే జీవితాలతో ప్రభు కొరకు నిలబడితే అద్భుతంగా ప్రభు నిన్ను నన్ను నడిపించే దేవుడై ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు. ప్రభు బలముగా నిన్ను వాడుకోబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్.